సగంలోనే ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఓకే, అంతే. 576 మంది 580 మంది చనిపోయారు. 583 మంది కొంతమంది చనిపోయారు అన్నమాట. అది చాలా, ఆ రోజుల్లో అది చాలా మిజరబుల్ యాక్సిడెంట్. అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎవడో ఒక టెర్రరిస్ట్ చేసినటువంటి పనికి మాలిన పనికి ఈ విమానాలని ఇక్కడికి డైవర్ట్ చేసి ఈ విమానాలు ఇక్కడ క్రాష్ అయినాయి. అది టెర్రరిజం ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూడు, ఇట్లా ఉంటుంది అన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. అదేవిధంగా మన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ విమానాన్ని కూడా దాన్ని హైజాక్ చేసి, అదేంటి నేపాల్ నుంచి ఢిల్లీ వస్తుంది, దాన్ని హైజాక్ చేశారు. అది ఇప్పుడు 1999లో మనకి ఇది కందహార్ కార్గిల్ యుద్ధం జరిగిందిగా, కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాతనే అది. దాన్ని ఫస్ట్ పాకిస్తాన్ తీసుకోవాలని చూశారు టెర్రరిస్టులు. వాడు మేము అలో చేయమన్నారు. వాళ్ళు అలో చేయమంటే ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవాలని చూశారు. వాళ్ళు ఫస్ట్ మేము అలో చేయమన్నారు. వేరే ఇంకొక ఎయిర్పోర్ట్ని అడిగారు, వాళ్ళు అలో చేయమన్నారు. ఎందుకంటే ఇది హైజాక్ అయిందని సంగతి తెలుసు కదా. చివరికి అల్టిమేట్గా ఎట్లా ఒప్పించి ఇది చేసి కింద మీద పడితే దాన్ని కాందహార్లో ల్యాండ్ చేశారు. 6 రోజుల తర్వాత కానీ ఇష్యూ సెటిల్ కాదు. 6 days పెట్టిందన్న. అందులో ప్రధానంగా వాళ్ళ కోరిక ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది రిలీజ్ చేయండి, విడిచి పెట్టండి జైళ్లలో నుంచి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఐ థింక్ $2 million $15 million డబ్బులు అడిగారు. 2 million కాదు, $200 million అనుకుంటాను డబ్బులు అడిగారు. డబ్బులు ఇవ్వడానికి అయితే ఓకే. అది చాలా విచిత్రమైన సంఘటన అనమాట. అది ఫస్ట్ ఫ్యూయల్ తక్కువ ఉందిరా బాబు, సంగతి సమాచారము అనేసి అంటే అమృత్సర్లో ల్యాండ్ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అమృత్సర్లో ల్యాండ్ చేశారు. వీళ్ళని సరౌండ్ చేద్దాం కదా ఉద్దేశం 45 నిమిషాలు ఉంచారు దాన్ని అక్కడ. వీళ్ళు రీఫీలింగ్ చేయాల. వాళ్ళు ఏం చేశారు, బెదిరించి నువ్వు కమాన్ యూ టేక్ ఆఫ్ అన్నారు. వీడు టేక్ ఆఫ్ అయ్యాడు. వాళ్ళేమో మా నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదండి అని చెప్పి వాడు పాకిస్తాన్ వాళ్ళేమో అలో చేయాలి. చివరికి అల్టిమేట్గా కాందహార్లో ల్యాండ్ చేశారు. ఆ రోజు తర్వాత వీళ్ళందరినీ రిలీజ్ చేసిన తర్వాత కానీ వాళ్ళ ప్యాసింజర్స్ వదిలిపెట్టాం. అప్పటికి లోపల ప్యాసింజర్ పంపించారు. ఇది ఇంకా చాలా విచిత్రమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. నీకు ఒకసారి ఒక ఏరోప్లేన్కి అది కాక్పిట్, ఆ కాక్పిట్ తర్వాత నీకు లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది, ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. 9 సీట్లు పైన టాప్ లేచిపోయిందయ్యా. విచిత్రం ఏదో తెలుసా నీకు, ఎయిర్ హాస్టెస్ అనే గాలిలో వెళ్ళిపోయింది, తెలియదు అసలు ఎటుపోయిందో కూడా. కానీ ప్యాసింజర్స్ అందరు సేఫ్. పైలట్స్ చాలా కేర్ఫుల్గా ప్యాసింజర్స్ని ల్యాండ్ చేశారు. అది చాలా విచిత్రమైన సంఘటన అన్నమాట. పైన లేచిపోతే కూడా ప్యాసింజర్లు అందరూ బతికారు. ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళది ఒకటి బయలుదేరి 2.5 hours తర్వాత అది యాక్చువల్గా మనకి బర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది. ఆ బర్ముడా ట్రయాంగిల్ మీద ఫ్లైట్స్ కానీ అవి కానీ షిప్లు కానీ పోవు. అక్కడ బర్ముడా ట్రయాంగిల్ కాకుండా పక్కదారిలోనే వెళ్ళాడు పాపం. అయినా కానీ అది అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళు. ఆ తర్వాత ఏదో కింద మీద పడ్డారు, తీశారు. కానీ ఏముంటుంది కింద తీస్తుంది. ఈ విధంగా ఇంకొక విచిత్రమైన యాక్సిడెంట్ చెప్పరా నీకు, అది చాలా డైనమిక్ అండ్ డేరింగ్ అనమాట. అది కూడా ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళదే. ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళ విమానమే. టెల్ అవీవ్ దగ్గర బయలుదేరి అది ప్యారిస్ అవుతుంది అనమాట. దాన్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి వేరే దేశాన్ని తీసుకెళ్ళారు. ఎక్కడికి, ఐ థింక్ జాంబియా జింబాబియాకు ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. ప్యాసింజర్స్ అందరిని కూడా తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసి పెట్టారు. ఇడి అమీన్ అనే పేరు నామం ఎప్పుడన్నా, ఇడి అమీన్ ఆ దేశానికి రాష్ట్రపతి అప్పుడు. అతను లేడు ఆ రోజు, అతను ఎక్కడో విదేశాలు పోయాడు. ఆ ఫ్లైట్ తీసుకొచ్చి అక్కడ ల్యాండ్ చేసి పెట్టారు. వాళ్ళది ఏందినే బాబు అంటే ఇదే ఉగ్రవాద సంస్థ అంటే వాళ్ళు చేసే పనులు ఇయ్యగా. ఆ పిఎల్ఓలు ఇజ్రాయిల్ కొట్టుకోవడము సంఘర్షణ సమాచారం ఉంటుంది కదా, అది ఆ వ్యవహారం రిలీజ్ చేయమనేసి అంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఎంత డేరింగ్ యాక్షన్ చేశారంటే లో లెవెల్లో ఫ్లై చేసి అంటే సర్టెన్ లెవెల్ కంటే కింద ఫ్లై చేయలేవు విమానాలు. లో లెవెల్లో ఫ్లై చేసి 2 విమానాలు తీసుకెళ్ళి ఆ విమానంలో ఇడి అమీన్ వాడేటువంటి నల్లటి కలర్ ఉన్న బ్లాక్ మెర్సిడీస్ బెంజ్ కారును కూడా తీసుకెళ్ళి రన్వే మీద లైట్స్ లేకపోతే టార్చ్ లైట్లు వేసుకొని పోయి ఆ విమానాన్ని పార్క్ చేసుకొని ప్యాసింజర్స్ అందరిని విడిపించుకొని వచ్చారు. అందులో ఒక ప్యాసింజర్ చనిపోయాడు.
ఇది ఈ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళలో ఒక అతను చనిపోయాడు. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నెతన్యాహు ఓన్ బ్రదర్ అతను. ఓ. చాలా డేరింగ్ అన్నమాట. ఉమ్. ఎంతో మంది కాదు అక్కడ ఉన్నది టెర్రరిస్టులు, తిప్పి కూడా అంతా 10 మంది కూడా లేరంట. అయ్యో. ఉమ్. 10 మంది టెర్రరిస్టులు చంపేసి ప్యాసింజర్స్ అందరినీ మళ్ళీ విమానాలు ఎక్కించుకొని మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకొచ్చారు. ఓ. విమానం ఏమో ఫ్రాన్స్ వాళ్ళది, ఉమ్. బయలుదేరింది టెలివివి దగ్గర నుంచి కదా, ఉమ్. ఆ దేశానికి ప్రిస్టేజ్ కదా అది. అంతే కదా. అందుకని వాళ్ళు చేశారు డైరింగ్. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు అంత డైరింగ్ యాక్షన్ చేయలేదు. ఉమ్. ఈ రకరకాలైనటువంటి యాక్సిడెంట్స్ ఉంటాయి. ఉమ్.